మభ్యపెట్టి 200 కోట్లు వీళ్ళందరూ చాలా 1 కోటి 2 కోట్ల పిల్లలు చదువుకున్నాడు మొత్తం స్కామ్ న్యాయం చేయడం కోసం 100 మంది అట్లా నమ్మాను సార్. 30 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు సార్, 30 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అలాగా కంటిన్యూ అయింది సార్. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. లేకుండా ఎట్లా ఉన్నాయి సార్ మేము అది నాకు ఇప్పటికి కదా అనుభవం ఎప్పటి నుంచో ఉంది. బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు, అగ్రి గోల్డ్ చేస్తున్నారు, ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాను జీవితాలు. అతను ఎలాంటి నష్టాలు లేవు సార్, వాడుకుంటుంది వాడి ఏమైంది మోసం చేసాడు. పోలీసు వాళ్ళు కూడా పోలీసు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇది అవుతున్నారు సార్, రాజభోగాల్లో రాజభోగాలతో. ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి మీకు సందేహం ఒక వారం ఉన్నాడు. పేరేంటి ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. షెల్టర్ లో ఉండి అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ సభ్యులే అంతా డైరెక్టర్స్, వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం, మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అతనికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు కుటుంబాలు ఉన్నాయండి, బాధితులు మీరేం న్యాయం చేయగలరు సార్? మీరే న్యాయం చేయగలరు? 200 మంది వచ్చారు. ఎవరు న్యాయం చేయలేదు సార్. స్కూల్మేట్ సార్ నన్ను మోసం చేసి తెచ్చలేదు సార్ డబ్బు. నా స్కూల్మేట్ సార్ పుల్లారావు. నేను 25 ఏళ్ల నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బులు కరెక్ట్ చేశాడు సార్. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మారిపోయాడు? ఎందుకు మారంటే కూతురు, అల్లుడు, కొడుకు వచ్చేసరికి దుర్బుద్ధి పెట్టుకున్నానండి. మనసులో దుర్బుద్ధి పెట్టుకున్నాను. మోసం చేయడానికి 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు సార్ వాడు. ధైర్యంగా ఉండి చేస్తాను. ధైర్యంగా రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీ ప్రైవేట్ ఎక్కడున్నా సెర్చ్ చేసి పట్టుకోవాలి సార్. మీ పిల్లల కోసమని మభ్యపెట్టి 200 కోట్లు వీళ్ళందరూ చాలా 1 కోటి 2 కోట్ల పిల్లలు చదువుకున్నాడు మొత్తం స్కామ్
న్యాయం చేయడం కోసం 200 మంది వచ్చారు. ఎందుకంత నమ్మేస్తారు అట్లా నమ్మాం సార్. దాదాపు 30 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 30 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అలాగా కంటిన్యూ అయింది సార్. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి కదా. లేకుండా ఎట్లా ఉన్నాయి సార్ మేము? అది నాకు ఇప్పటికి కదా అనుభవం, ఎప్పటి నుంచో ఉంది. పొలిటిషియల్ బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు. అగ్రి గోల్డ్ చేస్తున్నారు, చూస్తున్నారు. మళ్ళీ ఇలాగే ఉన్నారు. ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాను జీవితాలు. సార్ అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది వాడికి ఏమైంది, మోసం చేసాడు. పోలీసు వాళ్ళు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్, రాజభోగాల్లో ఉన్నారు. రాజభోగాలతో ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి మీకు సందేహం లేదు. సార్ అందరూ మన పార్టీ వాళ్ళే సార్. ఇంట్లో వారం రోజులు ఉన్నారు సార్. ఒక వారం ఉన్నాడు. పేరేంటి, ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. అడుసుమల్లి శివప్రసాద్ ఇంట్లో ఉన్నా షెల్టర్ లో ఉండి అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్, కుటుంబ సభ్యులే అంతా డైరెక్టర్స్. వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అతనికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటేయడం సార్. డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం బాగా అలవాటైపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు ఇట్లాంటి పునరావృతం కాకుండా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉందని చెప్పేసి కుటుంబాలు ఉన్నాయండి బాధితులు. మీరేం న్యాయం చేయగలరు సార్? మీరేం న్యాయం చేయగలరు? 200 మంది వచ్చారు. ఇందులో ఉంది. ఎవరు న్యాయం చేయలేదు సార్. మీరేం న్యాయం చేయగలరు? నా స్కూల్ మేట్ సార్ నన్ను మోసం చేసి తెచ్చలేదు సార్ డబ్బు. నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు. నేను 25 ఏళ్ల నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బులు కరెక్ట్ చేస్తున్నాడు సార్. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మారిపోయాడు? ఎందుకు మారంటే కూతురు, అల్లుడు, కొడుకు వచ్చేసరికి వాళ్ళకి దుర్బుద్ధి పెట్టుకున్నానండి. మనసులో దుర్బుద్ధి పెట్టుకున్నాను. మోసం చేయడానికి అమ్మ అతను సార్ 50 కోట్లు పెట్టడం ఇల్లు కట్టాడు సార్ వాడు. ధైర్యంగా ఉండి చేయాలని చేస్తాం. ధైర్యంగా సార్ వాడు రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీ పై ఎక్కడున్నా సెర్చ్ చేసి పట్టుకో. సార్ మీ పిల్లల కోసం అని